హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ముందుగా మహిళామూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మూర్తి గారు దెయ్యాల ఆట అంటూ ఒక మంచి కథ రాశారు. ఏంటో ఆ దెయ్యాల ఆట విందామా మరి? రామభద్రపురం సంత నుంచి బయలుదేరిన సోమరాజు, అతని భార్య రామతిలకం సాయంకాలం అయ్యేటప్పటికి నిండుగా ప్రవహిస్తున్న ఒక ఏటి ప్రాంతాన్ని చేరారు. అప్పటికి ఆకాశమంతా మేఘాలు కమ్మి ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్లాలంటే తమ ఊరు కోటవలస 2 కోసుల దూరం ఉంది. ఈ లోపల వర్షం తప్పేటట్టు లేదు. ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్లకు ఏటి వారగా ఒక పాతబడిన ఇల్లు కనిపించింది. తమ చేతి సంచులతో భార్యాభర్తలిద్దరూ ఆ ఇంటికి వెళ్లారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉన్నది. ఇంతలో టపటపమని చినుకులతో వాన ప్రారంభమైంది. తన చేతి సంచిలోంచి తను సంతలో కొన్న కొండ చీపురు తీసి ఆ ఇంట్లోని ఒక గది నేల తుడిచింది రామతిలకం. భార్యాభర్తలిద్దరూ తమ చేతి సంచులను ఒక గోడ మూల ఉంచి అక్కడే చతికిలబడ్డారు. మెరుపులతో వర్షం మరింత ఉధృతమైంది. ఇంటిపైన కప్పిన దోణి పెంకులు అక్కడక్కడ పగిలిపోవడంతో బయట ఉరుములతో వాన చినుకులు లోపలికి పడసాగాయి. సోమరాజు కూర్చున్న చోటు నుంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూస్తూ, బాగా చీకటి పడిపోయింది. వర్షం తగ్గినా ఈ చీకట్లో దారి వెతుక్కుంటూ నడవడం కష్టం అన్నాడు. 1 గంట తర్వాత వాన తగ్గింది. ఇంటి చుట్టూ చేరిన నీటిలోంచి కప్పలు బెకబెకలు ప్రారంభించాయి. దూరంగా నక్క కోతలు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో వాళ్లకు భయం వేయసాగింది. హఠాత్తుగా వాళ్ళ కళ్ళ ముందు ఏవో కాంతులు కనిపించాయి. ఆ భార్యాభర్తలు భయంతో కళ్ళు మూసుకుని తెరిచేంతలో వాళ్ల ముందు 3 దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి వాళ్ళు భయంతో వణకసాగారు. అప్పుడు దయ్యాల్లో ఒకటి, భయపడకండి, మా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు, కాలక్షేపం కోసం మీతో ఒక ఆట ఆడతాం అన్నది. దయ్యాలతో ఆట అనేటప్పటికీ భార్యాభర్తలకు మరింత భయం పట్టుకుంది. గది అంతా ఒక వింత కాంతితో వెలిగిపోతున్నది. ఆ దెయ్యం మళ్ళీ సోమరాజుతో, నువ్వు జాగ్రత్తగా విను, మేం ముగ్గురం అచ్చం నీ పెళ్ళాంలా తయారవుతాం. అప్పుడు మా నలుగురిలో నీ పెళ్ళాం ఎవరో మాట్లాడకుండా నువ్వు పోల్చుకోవాలి అన్నది. అంతలో గదిలో వెలుగులు పోయి చీకటి ఆక్రమించుకుంది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే వెలుతురు వచ్చింది. ఇప్పుడు సోమరాజు ఎదురుగా 4 యువతలు నిలబడి ఉన్నారు. అందరూ రామతిలకంలాగే కనిపిస్తున్నారు. సోమరాజు వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. అందులో ఎవరు తన భార్యో పోల్చడం అతడికి సాధ్యపడలేదు. గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. ఉన్నట్టుండి 4 నాట్యం చేయడం ప్రారంభించారు. తన భార్యకు నాట్యం చేయడం ఎలా వచ్చింది అన్న అనుమానం కలిగిన సోమరాజుకు మరుక్షణంలోనే ఇదంతా దయ్యాల మాయ అని తెలిసిపోయింది. కొద్దిసేపటి తర్వాత దయ్యాలు 3 తమ తమ రూపాలు ధరించాయి. ఏమండి అంటూ రామతిలకం సోమరాజు దగ్గరికి వచ్చి నిలబడింది. సోమరాజు ఆమె కేసి అనుమానంగా చూడసాగాడు. అప్పుడు దెయ్యాల్లో ఒకటి పెద్దగా నవ్వి, భయపడకు, ఆమె నీ పెళ్ళామే అన్నది. ఆ దెయ్యమే ఈసారి రామతిలకంతో, అమ్మాయి, ఇప్పుడు మేము నీ భర్త రూపం ధరిస్తాం. అతను మేము కలిసి ఉంటే నీ భర్త ఎవరో పోల్చుకోవాలి అన్నది. రామతిలకానికి ముచ్చమట్లు పోయేసాగాయి. మరొకసారి గదంతా అంధకారమైంది. కొద్ది క్షణాల్లో వెలుతురు వచ్చింది. రామతిలకం ఎదుట సోమరాజు రూపంలో 4 నిలబడి ఉన్నారు. రామతిలకం వాళ్ల కేసు చూస్తున్నంతలో ఆమెకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఆమె వాళ్లతో, చూడండి, ఈ మధ్య నా భర్త నాకొక నగ చేయించాడు. అది ఉంగరమా, ముక్కు పొడక, జూకాల, గాజుల, మీలో ఎవరు ఏదనుకుంటే అది మీ అరిచేతి మీద రాసి చూపించండి. నేను వెంటనే నా భర్త ఎవరో చెప్పగలను అన్నది. ఏమమ్మాయి, నీవు చాలా గడుసుదానిలా ఉన్నావే, అరచేతి మీద రాసి చూపమంటున్నావు. నీ భర్త అరిచేతిలో ఏదైనా పుట్టుమచ్చ ఉండి ఉంటుంది. అది చూసి నీ భర్తను పోల్చుకుందాం అనుకుంటున్నావు, అవునా అని అడిగింది ఒక దెయ్యం. పుట్టినే అనుమానం పడకు, కావాలంటే మీ 4 అరచేతులు పరీక్షించుకోండి అన్నది రామతిలకం ధైర్యంగా. అయితే ఆ నగ ఏదో నీ భర్తకే తెలుస్తుందని ఎత్తుగడ వేశావు. నేను ఎలాగో బయటపడ్డాను కదా,
మిగిలిన ముగ్గురులో నీ భర్త ఎవరో పోల్చుకో అన్నది దెయ్యం. ఆ దెయ్యమే మిగిలిన ముగ్గురు అరచేతులలో రాసుకోవడానికి అవసరమైన ద్రవము కల్లంపుల్లా ఏర్పాటు చేసింది. సోమరాజులా ఉన్న మిగిలిన ముగ్గురు కల్లంపుల్లను ద్రవంలో ముంచి ఏదో రాశారు. మొదట ఒకడు తన అరచేతిని రామతిలకానికి చూపించాడు. దానిలో ముక్కు పొడక అని రాసి ఉంది. రెండవ వాడి అరచేతిలో కూడా ముక్కు పొడక అనే ఉన్నది. మూడవ వాడి అరచేతిలోనూ అదే. ఇప్పుడు చెప్పు నీ భర్త ఎవరో అంటూ రాయడానికి ఏర్పాటు చేసిన దయ్యం బిగ్గరగా నవ్వింది. రామతిలకం చిరునవ్వు నవ్వుతూ, దెయ్యాలలో మీరు మంచివారిలా ఉన్నారు, అందువల్లనే మీరు మమ్మల్ని అల్లరి పెట్టకుండా సరదాగా ఆట పట్టిద్దాం అనుకుంటున్నారు. మీ మాయ చేత నా భర్త మనసు వశం చేసుకొని అందరూ ముక్కు పొడక అని రాసేటట్టు చేశారు. కానీ ఒక విషయం మీరు గమనించలేకపోయారు అన్నది. ఏమిటా విషయం అని అడిగింది దెయ్యం. నా భర్త ఏదైనా రాసే ముందు దేవుడి పేరు మీద ఒక చుక్క పెట్టి తర్వాత రాస్తాడు. అది ఆయన అలవాటు. మీ వశీకరణం ఆ దేవుడి విషయంలో పని చేయలేకపోయింది. అరచేతిలో చుక్క ఉన్న ఆయన నా భర్త అంటూ తన భర్తను చూపించింది రామతిలకం. ఆ అరచేతిలో దేవుడా, అమ్మో, దేవుడి ముందు మాటలు సాగో అంటూ దెయ్యాలు మాయమైపోయాయి. తన భార్య తెలివితేటల వల్ల దెయ్యాల పీడ విరగడైనందుకు ఆమెను మెచ్చుకున్నాడు సోమరాజు. వాళ్ళు ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారుతుండగా తమ ఊరి వైపుకు ప్రయాణం సాగించారు. ఇదండి కదా, బాగుంది కదూ. మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా కోరుకుంటూ మీ సాయి సంధ్య. ధన్యవాదాలు.